హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్వీఎస్ వ్లాగ్స్. తర్వాత అయితే ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ వంట టిఫిన్ తయారవుతూ ఉంది. ఇంకా సొరకాయ పళ్ళెం, కోసు క్యాబేజ్ ఉంది కదండీ! ఆ కోస్‌తో శనగపప్పు వేసి సాంబార్ చేస్తే చాలా బావుంటుందండి. చెప్పాలంటే చపాతీకి బావుంటుంది. కొద్దిగా మనము తేటగా చేశామంటే అది దోసకైనా చాలా అద్భుతంగా కాంబినేషన్ బావుంటుందన్నమాట. అందుకని నేనైతే నా ఫేవరెట్ సాంబార్ అది కాబట్టి నేను చేసేస్తున్నాను. ఇంకా ఒక పక్క రైస్ పెట్టేసాను. యాజ్ యూజువల్ అండి మార్నింగ్ అయితే 6 గంటలకి పూజ అయిన తర్వాత ఇంకా వంటింటికొచ్చేస్తాననమాట. ఇంకేమైనా అలా బయట కొంతసేపు ఉంటామంటే కూడా అసలు కుదరదు. వంట చేసేకి ఇంకా 6 గంటలయితే రావాల్సిందే కిచెన్‌కి. సో, నేనైతే క్యాబేజు, ఇంకా శనగపప్పు, దాంతో పాటు ఒకే కుక్కర్‌లోనే ఆ సొరకాయ కూడా వేసేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి అలా విజిల్స్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తున్నాను. ఇంకొక పక్క అయితే పాలు అయితే నేను ఫస్ట్ పెట్టేస్తాను కదండీ! ఆ విధంగా పాలు కాగుతూ ఉంది. ఇంకా రైస్ అయితే నేను కుక్కర్‌లో మోస్ట్‌లీ పెట్టనండి. ఇంకా విధి లేదు, ఇంకా ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడే నేను కుక్కర్‌లో పెడతాననమాట. లేదంటే ఈ విధంగా చూడండి ఓపెన్‌గానే ఆహ్, అన్నంని ఉడికిస్తున్నాననమాట. అలా చేస్తేనే షుగర్ రాదండి. రైస్ ఎంత తిన్నా కూడా షుగర్ రాకుండా ఉండాలి అంటే కుక్కర్‌లో చేయకూడదండి. పాత్రలోనే చేయాలి రైస్. కాబట్టి నేను అదే మెయింటైన్ చేస్తాను. ఇంకా టీ మధ్యలో చూడండి మీకేం అనిపిస్తుంది? టీ స్ట్రాంగ్‌గా లేదనిపిస్తుంది కదా! అవునండి. ఇంక మళ్ళీ దాన్ని మళ్ళీ వేడి చేస్తాము. ఇంకొద్దిగా టీ పొడి వేసి అంటే అసలు టైం లేదనమాట. ఈ సింగిల్ గ్యాప్‌లో అంటే ఒక పక్క రైసు ఇంకా సిమ్‌లోనే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా సాంబార్ చేయడానికి జార్‌లో ఇంకా మసాలా అన్నీ వేసేస్తాను. ఇంకా మధ్యలోనే పెరుగు చూపిస్తున్నాను చూడండి. అసలే మాత్రం కదలకుండా ఒకే గడ్డగా ఎంత బాగా పేరిందో. నేనైతే ఇంకా చూడండి మీకు చూపిస్తున్నాను కదా! ఒకే గడ్డగా ఉందండి పెరుగు. చాలా బాగుంది. నేనైతే ఇంట్లోనే తోడు వేసుకుంటాను ఎప్పుడూనది. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ప్యాకెట్ పెరుగంటే చాలా ఇష్టపడతారు. బట్ నేనేం చేస్తానంటే ఇంట్లో పెరుగైతే వాళ్ళు వాడరనమాట. కానీ ఈ పెరుగన్నం చేస్తానని చెప్పేసి నేను వాళ్ళకి తెలియకుండానే కలబెట్టేస్తాననమాట. తోడు వేసిన పెరుగుని. మళ్ళీ ఎలా ఉంది అంటే చాలా బావుందంటారు. కానీ ఇలా ఇంట్లో చేసిన పెరుగు వేశాను అంటే మాత్రం మళ్ళీ అసలు నోట్లోనే పెట్టరండి. కాబట్టి నేనైతే ప్యాకెట్ మాత్రం శాంపుల్‌కి అలా చూపించేసి ఒక రూ. 10 ప్యాకెట్ ఏదో ఉండింది. కాబట్టి దాన్ని అలా చూపించేసి మళ్ళా ఇంట్లో చేసిన పెరుగైతే బాగా కలిపేస్తుంటాననమాట. మా హస్బెండ్, మా మా పాప, మా కొడుకు ముగ్గురునే ప్యాకెట్ పెరుగు అభిలాష అనమాట వాళ్ళకి. కాబట్టి నేనైతే అదే అని చెప్పేసి ఇంట్లో చేసిన పెరుగుని ఈ విధంగా పెరుగన్నం చేస్తున్నాననమాట. చూడండి నేనైతే అది ఇట్లా గట్టిగా చేస్తే బాగుండదని అలాగే పాయసంలాగా ఉండాలండి. ఆహ్, క ఒక కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుందన్నమాట పెరుగన్నం. నేనైతే అన్నం కొద్దిగా చల్లార్చి, ఇంకా దాంట్లోనే పచ్చిగా ఎర్రగడ్డలు వేసేస్తానండి సన్నగా తరిగి. తర్వాత ఇంకా పెరుగుతో నీళ్లు కొద్దిగా కలిపి, నీళ్లు కలిపితే చల్లగా అంటే ఆహ్, కూల్‌గా బావుంటుంది కదండీ! సో, ఆ విధంగా అయితే నేను కలిపి ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసాను. అది ఆ కట్టెలో అలా మెద్దిస్తున్నానండి దాన్ని. అంటే ఆహ్, ఏం చెప్పాలి? పాత్రలో రైస్ చేస్తే అది ఉదురుదురుగా ఉంటుందనమాట. కానీ పెరుగన్నానికి అలా ఉంటే బాగోదు. కాబట్టి నేనైతే రైస్ వేసి అలా కలయబెట్టే ఆ కట్టెలో అయితే హ్మ్. అలా కలయబెట్టేస్తున్నాను నున్నగా. అలా ఉంటేనే పెరుగన్నం అయితే అసలు నోట్లో పెట్టుకుంటేనే అలాగే కరిగిపోవాలండి. ఆ విధంగా ఉండాలి పెరుగన్నము. కాబట్టి నేను ఇలా తయారు చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా కెమెరా ఇక్కడే పెట్టేసి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. నాకైతే వేరే వేరే పనులు ఉంటూనే ఉంటుందన్నమాట. ఇంక అక్కడ బయట ఎవరో హ్మ్.
పాలు మేము తీసుకుంటామండి. వాళ్ళెవరో పిలుస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చాను. మార్నింగ్ అయితే మా ఇంట్లో ఎవరు ఏం పనులు చేయరనమాట. నేనే చేయాలి. ఈ సిట్యుయేషన్ ఎక్కువ మంది లేడీస్‌కుంటుంది కదండీ! ఇంట్లో ఎవ్వరు హెల్ప్ చెయ్యరనమాట మార్నింగ్ టైమ్ అయితే. సో, మన రిస్క్ మనదే. ఇంకేం చేయాలి? సో, మనము కిచెన్‌కి ఓనర్స్ కదా! కాబట్టి మన పని మనం చేయాల్సిందే కదండీ! తప్పదు. సో, నేనైతే అలా కలబెట్టేసి ఇక్కడ ఒక కలబెడతాను. మళ్ళీ అక్కడ ఏదో పని చూస్తున్నానండి. అసలు మార్నింగ్ అయితే 6-6:45 లోపల టిఫిన్, వంట 2 చేసేయాలి. దాంతో పాటు గంజి కూడా గంజి లేకపోతే జ్యూసు ఏదైనా తయారు చేస్తున్నాను కాబట్టి అసలు టైం ఉండదన్నమాట. ఈ సింగిల్ గ్యాప్‌లోనే మీకు టీ చూపించాను కదా! టీ నేను తాగుతూనే ఇలా ఒక పక్కయితే తాలింపు వేసేసాను పెరుగన్నానికి. ఇంకా తాలింపులో అయితే కొద్దిగా జీలకర్ర వేశానండి. నూనె వేసి, ఆవాలు వేసి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయొచ్చు కానీ ఇప్పటికైతే పచ్చిమిరపకాయలు ఎందుకో సెట్ అవ్వటం లేదు మా హస్బెండ్‌కి, మా పిల్లలకి. కాబట్టి నేనైతే ఎండిన మిరపకాయలే వేసేసి తాలింపు వేసేసాను. చాలా బాగుండిందండి. టేస్ట్ అయితే అద్దరింది. ఎంత బాగుండింది పెరుగన్నం అయితే. హ్మ్. మార్నింగ్ టైమ్ ఇడ్లీ తిన్నా, పెరుగన్నం తిన్నా చాలా స్ట్రెంత్ అంటారు కదా! ఇంకా మరి కూల్‌గా ఉంటుందండి స్టమక్ అయితే. చాలా బావుంటుందనమాట. సో, నేనింకా దీన్ని ఇలా రెడీ చేసేసి ఇంకా ఆ పక్క ఏదో పని చేసేస్తున్నాను. ఇంకా సాంబార్‌కి అన్నీ రెడీ చేయాలి కదా! సాంబార్ ఆల్రెడీ నేను జార్‌లో వేసేసాను మసాలా అనేది. కాబట్టి నేనది మిక్సీ వేసుకుంటూ ఇలా దీనికి కొత్తిమీరాకు కట్ చేసి వేస్తున్నాననమాట. పెరుగన్నానికి కంపల్సరీ కొత్తిమీర ఉండాలండి. కొత్తిమీర ఉంటేనే దాన్ని ఒక లుక్కే వేరన్నమాట. ఇలా నేను 2 డేస్ ఆర్ 3 డేస్ వన్స్ నేను పెరుగన్నం చేస్తూనే ఉంటానండి. మరి ఎండాకాలంలో అయితే కంపల్సరీ కావాల్సిందే కదా! నేనైతే అలా టేస్ట్ చూస్తున్నాననమాట. అదిరిపోయింది. అంత బావుందండి టేస్ట్. పెరుగన్నం కదా అని అనుకుంటాం కానీ దీంట్లో అయితే ఇంకా దాళంబరి ఆహ్, పోమ్‌గ్రానైట్ ఉంటుంది కదండీ! దాన్ని వేసేసామంటే ఇంకా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. నేనైతే గ్రేప్స్ ఉంటే కూడా కొద్దిగా వేసేస్తాను. ఇప్పటికైతే ఫ్రూట్స్ ఇంకా ఆరెంజ్ మాత్రమే ఉండింది కాబట్టి నేను వేయలేదు. ఇంకా చూడండి ఇక్కడ పెరుగు తోడు వేశాను కదా! ఇప్పుడు అయితే అందులోనే మళ్ళీ పాలు కాగబెట్టేసి మళ్ళీ తోడు వేశానన్నమాట అందులోనే. ఇంక నేను వంట అయింది. వంట ప్రిపరేషన్ సాంబార్ కాగబెట్టడం ఇవన్నీ నాకు చూపించడానికి అస్సలు టైం లేదండి. కాబట్టి వంట అయిన తర్వాతయితే ఇలా నేను సెల్ఫ్ అంతా తుడుచుకుంటూ ఒక్కొక్కటి పెడుతూ ఉంటాననమాట. అక్కడ రైస్ అయిందా, ఆ రైస్ పాత్ర దించేస్తాను స్టాండ్ వేసి. ఇంకా సాంబార్ అయిందా, సాంబార్ పాత్ర పక్కలో దించేస్తాను. నేనేమేమి వండానో మార్నింగ్ అయితే ఎక్కువ వెరైటీస్ ఉంటుందండి. టిఫిన్ ఉంటుంది, ఇంకా లంచ్ ఉంటుంది, ఇంకేదైనా పొరియల్ దాంతో పాటు ఉన్నప్పుడు ఒక 4, 5 పాత్రలుగా సెట్ అవుతుంది కాబట్టి నేను నీట్‌గా తుడిచేసి లైన్‌గా పెట్టేస్తాననమాట. ఇంకా నేను మా హస్బెండ్‌కి టైం అయింది అని చెప్పేసి సొరకాయ పొరియలు చేశాను కదండీ! దాంతో పాటు ఇంకా పెరుగన్నం వడ్డిస్తున్నాను చూడండి. పెరుగన్నం అసలు ఎంత బావుందో తేటగా అలా పాయసం విధంగా ఉందండి. పాయసంలాగా ఉంది. అసలు ఎంత బావుందో చూడండి అలా వాళ్ళకి వడ్డించేసి ఇచ్చేస్తున్నాను. అంతే అండి. వీళ్ళకి ఈ ప్లేట్ అందించే లోపల ఇంకా మా పాపొస్తుందనమాట పైనుంచి. పైన ఒక రూముంది. అక్కడి నుంచి కింద దిగేస్తుందనమాట రెడీ అయ్యి కాలేజ్‌కి. ఇంకా దానికి పెట్టాలి. కెమెరా అలా తిప్పి ఏదైనా చూపించుదామంటే కాలేదండి అసలు కెమెరా అసలు ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? గమనించడానికి కూడా కాలేదన్నమాట. మార్నింగ్ అయితే బిజీగా ఉంటుంది. ఇంక నేను కెమెరా చూసుకుంటే మళ్ళీ తిడతారనమాట. నీకు అదేం కెమెరా పిచ్చోను అని తిడుతూ ఉంటారనమాట. సరే ఇంకా ఎందుకోని నేను అలాగా పెట్టేసాను. అంతే కదండీ! మనకి ఎన్నో ఆశలుంటాయి కానీ లేడీసే కదా! మనం ఏం చేయడం కాదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని గమనించాలి. తర్వాతే కదా వేరే. ఇంకా నేను వాళ్ళకి బాక్స్‌కి వేసేస్తున్నానండి. ఈ సెట్ బాక్స్ అనేది మొన్న చూపించానో లేదో మీకు. యాక్చువల్లీ ఇదైతే సాంబార్ వేసేసి పొరియల్ పెట్టేయొచ్చండి. దాంట్లోనే సెట్ అయిపోతుందన్నమాట. కొ కొంచెం కూడా సాంబార్ అయితే చల్లిపోదండి. అంత బాగా సెట్ అవుతుంది ఆ బాక్స్‌లో. నేను 150 రూపీస్ అది రాయగోటలో తీసుకొచ్చానండి నేను. చూడండి పొరియలు వేసి పెట్టేసాను. సొరకాయ పొరియలు.
అది ఎత్తుకొని పోయేసాననమాట. ఇంక వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి ఎత్తుకొని పోయి అక్కడ టేబుల్ పైన పెట్టేసి మళ్ళీ వస్తాను చూడండి. ఇంక మా పాపకి బాక్స్ వేయాలి కదా! ఆ బాక్స్ ఏదో వెతుకుతుంటాను. సుమారుగా నీడ కనిపిస్తుంది కదా! సో, కెమెరానైతే అలాగే పెట్టేసానండి. ఇంక మార్చడానికి టైం లేదు కదా! కాబట్టి నేను ఆఫు చేయలేదనమాట. ఎలాగో ఇక్కడే పనుంది కాబట్టి అలాగే ఆన్‌లోనే పెట్టేసాను. చూసేవాళ్ళెవరు బోర్ అనుకోకండి. ఇంక మార్నింగ్ ఏం చేయడానికి కాదనమాట. కాబట్టి అలా పెట్టేసాను ఆన్‌లోనే. ఇంకా మా పాపకైతే రైస్ వేసేస్తున్నాను. సేమ్ అలాంటి బాక్సేనండి మా పాపకు కూడా. రైస్ వేసేసి ఇంకా అందులోనే సాంబార్ మిక్స్ చేసేస్తే ఇంకా పొరియల్ బాక్స్‌లో పొరియలు పెడితే ఒకే బాక్స్‌లాగా సెట్ అవుతుంది. కాబట్టి నేను సాంబార్ అయితే తనిగా ఫ్యాన్ కింద పెట్టాలని చెప్పేసి తీసుకెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను సాంబారు. అదైతే మిక్స్ చేసి ఇచ్చేసాననమాట. ఇంకా నేను ఒక క్లాస్‌కి వెళ్ళాలండి. చెప్పాను కదా! ఒక క్లాస్‌కి వెళ్తున్నానండి. అది యాక్చువల్లీ నేను అది లాస్ట్ ఆ క్లాస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు దాని గురించి చెప్తానన్నమాట. ఏం క్లాసు, ఏమని. సరేనండి. మీరైతే ఏం చేసుకున్నారు టిఫను? యాక్చువల్లీ మార్నింగ్ అయితే ఇలా వంట అంటే లంచ్, టిఫిన్ 2 చేసేసామనుకోండి, డే ఫుల్‌గా మనకింకా ఎంతమంది ఇంటికి వచ్చినా సరే తొందరే ఉండదనమాట. నేనైతే కొద్దిగా ఎక్కువగానే చేసేస్తాను. నాకు స కరెక్ట్‌గా చేయడం నాకు రాదండి. నేను ఎలా అంటే ఒకరికో, ఇద్దరికో ఎక్స్‌ట్రా ఉండాలనమాట. ఆ విధంగానే నేను చేస్తాను. అది ఏమో నాకైతే కిచెన్‌లో చేసిన వంట అనేది కొంచెమైనా ఉండాలండి. ఉంటేనే నాకది సంతృప్తి. కరెక్ట్‌గా చేసి ఖాళీ చేయడం అనేది నాకది పట్టదండి. నాకెలా ఉండాలంటే ఎప్పుడు ఫుడ్ అనేది కిచెన్‌లో ఉండే ఉండాలి. చేసిన వంట అనేది అక్కడ ఉంటేనే నాకి సంతోషం అన్నమాట. అంతేనండి. నా తర్వాతయితే మధ్యలో ఫోనొచ్చిందనమాట. అందుకని నేనింకా ఫోన్ రిసీవ్ చేశాను. సరే ఈ విధంగా అయితే బాక్స్ వేసేస్తున్నాను. అనుకుంటాం గానీ, అసలెంత రిస్కండి. ఒక 45 మినిట్స్‌లో మనము వంట చేసేయాలి అన్నప్పుడు లేడీస్‌కి అసలెంత కష్టంగా ఉంటుంది కదండీ! కానీ అర్థం చేసుకునే వాళ్ళు కొంతమందే ఉంటారన్నమాట. అంటే సహజమే కదా! ఇంకా వాళ్ళు చేయకుండా ఎవరు చేస్తారు? ఆ విధంగా అనుకుంటారు కదా! కానీ మార్నింగ్ ఇంత ప్రీ ప్లాన్‌గా మనం చేస్తామనేది అది మనకు మనమే సాటి అండి. నిజంగా చెప్పుకోవచ్చు మనం గర్వంగా. అంతా ఒక ప్లాన్‌తో మనం మార్నింగ్ లేచినప్పుడే మనకనిపిస్తుంది. ఇలాంటి వంట చేయాలా? ఫస్ట్ ఏం పెట్టాలి కుక్కర్‌లో? నెక్స్ట్ ఏం చేయాలి? ఈ విధంగా అనిపిస్తూనే ఉంటుంది కదా! నేను కూడా సింపుల్‌గా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటానండి. ఎప్పుడు లేకపోతే ఆహ్, ఒక ఒక షెడ్యూల్ మనం నిర్ణయించుకుంటే ఆ టయానికి కావాలి అని అనుకుంటే ప్రీ ప్లాన్ ఉండాలనమాట. ఇంకైతే అంతా క్లీన్ చేసేసి ఇంకా టిఫిన్, లంచ్ తయారు చేసి వాళ్ళకి బాక్స్‌కి వేసింది అయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ చేస్తూనే ఉన్నారు. దాంతో పాటు ఇంకా నేను గంజి రెడీ చేసేస్తున్నానండి. అంటే మనం రైస్ చేశాను కదా నేను, దాంట్లో గంజి వంచుతాం కదండీ! ఆ గంజితో నేనైతే ప్రోటీన్ పౌడర్ కొద్దిగా మిక్స్ చేశాననమాట. ఆ ప్రోటీన్ పౌడర్ అయితే అలా కలిపితే కలవనే కలవదండి. అంతా ఒక నా ఏమంటారు? అంతా ఒక సాఫ్ట్‌గా ఉంది. ఆ పిండైతే. కాబట్టి అలాగే కలిపితే కలవనే కలవదు. కాబట్టి నేనైతే జార్‌లో వేసేస్తాను. జార్‌లో కూడా ఆ పక్కనుంటే కలవదండి. జామున్ పిండిలాగా ఉంటుందది. కానీ చాలా హెల్తీ అండి అది. కాబట్టి నేనైతే ఇలా మిక్సీకి వేసేసి తర్వాత ఆ గంజిలో కలిపేస్తుంటాను. అయితే భలే కమ్మని టేస్ట్ అండి. ఆహ్, రైస్ చేసిన గంజిలో ఈ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేశామంటే చాలా స్ట్రెంత్ ప్లస్ కమ్మనైన టేస్ట్. స్ట్రెంత్ పక్కన పెడితే కూడా, ఆ కమ్మనైన టేస్ట్‌కే మనం తాగాలి అనిపిస్తుందండి ఆ గంజినైతే. అంత బావుంటుందన్నమాట.
నా అవస్థలు చూడండి. ఇక్కడైతే నేను కెమెరా కూడా ఎత్తి ఇంకా ఆ పక్క జరపలేదన్నమాట. అలాగే ఆన్‌లోనే పెట్టేసాను. మళ్ళానికి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలండి. కానీ ఒక మనము ఎంత సంపాదిస్తాము అనే ఒక విషయం కంటే కూడా మనం ఒక పని చేసినప్పుడు ఎన్ని విషయాలు దాంట్లో నేర్చుకుంటాం అనేది ముఖ్యం కదండీ! సో, ఆ విధంగా అయితే ఒక అంటే మనం ఎప్పుడు ఆహ్, డబ్బులు మనం ఎంత సంపాదిస్తే కూడా అందులో ఒక 10% మనం సేవ్ చేయాలండి. సేవ్ చేయడమే కాకుండా ఇంకొక 10% వచ్చి మనము ఆహ్, ఏమంటారు దాన్ని ఇంకొకరికి హెల్ప్ చేయడానికైనా మనం యూజ్ చేయాలండి. నా దగ్గర ఇంతే ఉంది. నా వల్ల ఇంతే. నేనెవరికీ హెల్ప్ చేయడం నా వల్ల కాదు అనే ఒక పరిస్థితి మనకుంటే అది మనకి లక్ష్మీ కటాక్షం ఉండదండి. మనం అయినంత వరకు మనం సంపాదించాలి. ఇంకొకరికి హెల్ప్ చేయాలి. అందులో లేని వాళ్ళకి భోజనం పెట్టాలి. ఇంకా అనాథాశ్రమాలకు ఆ విధంగా మనం ఏదైనా హెల్ప్ చేస్తూనే ఉంటేనేనండి మనకి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు అర్థం. మనమే సంపాదించి మనమే తినడం అనేది ఆహ్, ఏదో వాళ్ళ వరకు వాళ్ళకి సరిపోతుందేమో కానీ ఇంకొకరికి మనం ఏదైనా మన చేతనైనంత సహాయం చేయాలండి. చేస్తేనే అది మనకి మన తర్వాత మన పిల్లలకి అది మంచిదవుతుందనమాట. ఇంక నేనైతే చేసిన వంటను అలా చూపిస్తూ ఉన్నాను. పెరుగన్నం అయితే చేసి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా అది అన్ అంతే నేను చేసినప్పుడు ఎలా ఉండిందో అదే కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా గంజి, సాంబార్, రైసు, సొరకాయ పొరియలన్నీ అయిపోయింది. ఒక పక్క చూడండి మనం వంట